వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం రవ్వతో పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 1 కప్పు రవ్వని వేసుకుందాము. ఇప్పుడు ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. రవ్వ మనకి వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత ఇదే ప్యాన్ని పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకుందాం. 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మరిగించుకుందాము. చూడండి, మనకి వాటర్ అనేది మరుగుతూ ఉంది. ఇప్పుడు మూత పక్కన పెట్టి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి రవ్వను వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము. దీన్ని ఇలాగా మిక్స్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, మనకి రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1.25 కప్పు పంచదార వేసుకుందాము. మీకు బాగా స్వీట్గా కావాలనిపిస్తే మరికొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. తర్వాత 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాము. తర్వాత ఇందులోనే 1/2 స్పూను యాలకుల పొడి, 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలాగా మనకి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఇది మనకి కంప్లీట్గా చల్లారాలి. చూడండి, ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకుందాము. ఇలాగే మొత్తం రవ్వ మిశ్రమాన్ని చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు ఇడ్లీ పిండి లేదా దోశ పిండిని తీసుకుందాము. నేను ఇడ్లీ పిండి తీసుకున్నానండి. తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్, చిటికెడు సోడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఒకవేళ మీరు దోశ బ్యాటర్తో ప్రిపేర్ చేస్తుంటే మనకి పిండి అనేది కొద్దిగా జారుగా ఉంటుంది. దాంట్లో కొద్దిగా బియ్యం పిండి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు. నార్మల్గా మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలాగా ఉండాలి. ఇది పిండి కొద్దిగా గట్టిగా ఉండడం వల్ల నేను కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. చూడండి, పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రవ్వ మిశ్రమాన్ని ఇలాగ పిండిలో వేసుకొని స్పూన్తో పైన ఇలాగ కోటింగ్ లాగా వేసుకుందాము. చేత్తో అయినా కానీ వేసుకోవచ్చు, కానీ స్పూన్తో వేసేది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలాగ కంప్లీట్గా కోటింగ్ అవ్వాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలాగే అన్నిటినీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు ఫ్రై అయిన వెంటనే రెండో వైపుకి కూడా మార్చుకుందాము. ఇవి మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మనకి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలాగే మిగతా మిశ్రమాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి రవ్వ పూర్ణం బూరెలు. వీటిని పంచదారతో అయినా బెల్లంతో అయినా దేనితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.